హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రాజమండ్రిలో కుంభాల చెరువు అని చెప్పి ఒక ఏరియా ఉందండి. అక్కడ ఒక పార్క్ ఉందంట, కుంభాల చెరువులో పార్క్. రీసెంట్గా ఓపెన్ చేశారో మరేమో నాకు తెలీదు. నేను ఇదే ఫస్ట్ టైం వెళ్తాను ఆ పార్క్ దగ్గరికి. వెళ్ళి ఆ పార్క్లో ఉన్న విశేషాలు ఏంటి అవన్నీ చూద్దామండి మనం వెళ్ళి. నేను ఇదే ఫస్ట్ టైం వెళ్తాం. మా రిలేటివ్స్ చెప్పారండి అక్కడ ఉందని. ఏదో యూట్యూబ్ పుణ్యం అంటూ నేను అన్ని వీడియోలు తిరిగి నేను అన్ని ప్లేసులు తిరిగేస్తాను యూట్యూబ్ పుణ్యం అంటూని. సరే చూద్దాం ఎలా ఉంటుందో పార్క్ అంతా కూడా. మన మిగతా విషయాలు వీడియోలో మాట్లాడుకుందాం మనం. అసలు ఎండ చాలా గట్టిగా ఉంది కానీ ఇవాళ కారు కూడా వేసుకెళ్తున్నాను. మధ్యాహ్నం బయలుదేరే, ఇప్పుడు టైం 12:30 అవుతుందండి. బయలుదేరాను. మిగతా విషయాలు వీడియోలో మాట్లాడుకుందాం. కమాన్. ఇది తాపేశ్వరం నుంచి ద్వారపూడి వెళ్ళే దారి అనమాట అండి. ఇది వరస్ట్, అంత వరస్ట్ దారి ఏదన్నా ఉందంటే ఇదే అనమాట అండి. ఒకనొకటి అంటే ఒక 3 months బ్యాక్ వరకు కూడా. ఇదైతే ఏప్రిల్ మంత్ అండి. మొన్న జనవరి నెల కూడా ఈ దారి వరస్ట్ అనమాట అండి. ఇప్పుడు వేసారు ఈ తారు రోడ్డు. ఇది వరకు ఒక 10 years 15 years బ్యాక్ ఎలా ఉండేదంటేనండి, ఈ దారిలోని చెరుకు లారీలు ఎక్కువ తిరిగియండి. లారీలో అంటే ఇక్కడ రామచంద్రపురంలో చెల్లూరు అని చెప్పి ఒక ఊరు ఉంటుంది. అక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఉంటుంది అనమాట అండి. షుగర్ తయారు చేస్తారండి అక్కడ, సర్వరాయ షుగర్స్ అని. ఆ చెరుకు ఇక్కడి నుంచి వెళ్తుందండి, ఈ రోడ్లోంచి వెళ్తుందండి ఆ చెరుకు మొత్తం. ఎప్పుడన్నా పొరపాటున ఒక చెరుకు లారీ బ్రేక్ డౌన్ అయ్యిందా ఈ రూట్లో, ఇంకా చూసుకోండి, ఇంకా కనీసం ఒక 4-5 గంటలు ఇరుక్కుపోయినట్టే మనం ట్రాఫిక్లోని. ఎదరోడు వెనక రావడం, వెనకరోడు ఎదరకెళ్ళడం. అలాగా ఇప్పుడు కాదండి, ఇప్పుడు తగ్గిపోయింది చాలా. ఇప్పుడు ఫ్యాక్టరీ క్లోజ్ అయిపోయింది. ఇది వరకు ఒక 10 years 15 years బ్యాక్ అనమాట. చిన్ని రోడ్డు అండి ఇది. ఈవెన్ ఒక బస్సు వెళ్తుందండి అంతే. ఎదరోడు బస్సు ఓవర్టేక్ చేయాలన్నా, బస్సు క్రాస్ చేయాలన్నా కానీ ఒక పక్కన క్రాస్ చేసుకోవాలన్నమాట అండి. అంత చిన్న దారి అండి ఇది. జస్ట్ ఒక 2 kilometers వే అంతే. ఇప్పుడు రోడ్లు వేసారు బాగా. సో వెరీ గుడ్, మెచ్చుకోదగ్గ విషయం అండి ఇప్పుడు ఇది. అలా అనమాట అండి. ఇప్పుడు అంత చెరుకు లారీలు కూడా తిరగట్లేదండి ఇక్కడ. ఇది వరకు బాగా తిరిగాయి, ఇప్పుడు లేవు, ఆపేశారు. ఆ ఫ్యాక్టరీ క్లోజ్ అయిపోయిందండి ఇప్పుడు. అది అదిగోండి కేశవరం నుంచి ఇది ట్రైన్ రాజమండ్రి వెళ్తుంది అనమాట అండి. ఇది పక్కన ట్రైను, మా పక్కన కారు. ఎదర మనకి రైల్వే క్రాసింగ్ ఉంటుందండి. ఫైనల్గా వచ్చానండి కంబాల చెరువు పార్క్. యాక్చువల్గా అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పార్కింగ్ లేదంట. 4-wheelerలో వచ్చిన వాళ్ళందరూ పక్కన పెట్టుకోవాలి. ఇదిగో నా కారు ఇక్కడ పెట్టేసాను నేను, పార్కింగ్ లేదని. రోడ్డు పక్కన ఇది ఫుట్పాత్. సేఫ్టీ ఉంటుందా అంటే 100% సేఫ్టీ ఉండదు, బట్ మనం చూసుకోవాలండి అంతే. పదండి వెళ్దాం పార్క్ దగ్గరికి, ఎలా ఉంటుందో చూద్దాం. కంబాల చెరువు పార్క్ రాజమండ్రిలో చాలా పెద్ద పార్క్ అని చెప్పారు దీన్ని. దీని అంతేంటో చూసేద్దాం ఇవాళ. టికెట్ తీసుకున్నానండి. యాక్చువల్లీ నాకు ఇవి బాగా నచ్చుతాయి, ఇవి ఇలా పెట్టిన అంతా కూడా. ఫుల్ ఎండ. ఎంట్రన్స్ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్, RMC. ఓవర్లుక్ వేసుకుందామండి ఒకసారి పార్క్ని. మొత్తం అంతా తిరుగుదాం. జన్ గార్డెన్, వెండింగ్ షాప్స్, టాయిలెట్స్, ఎగ్జిట్, వాచ్ టవర్ కూడా ఉందండి అక్కడ. ఎక్కుదాం, లాస్ట్లో ఎక్కుదాం, అన్ని ఎక్స్పీరియన్స్ అవుదాం. జై హింద్. భారతీయుడిగా పుట్టినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓవరాల్ లుక్. ఇక్కడ ఏమున్నాయండి, అడ్వెంచర్ రైడ్స్,
ఇంకా ఉన్నాయి 5 అడ్వాన్సెస్ అండి. చూద్దాం, మనం అంతవరకు ట్రై చేయాలి, అంతవరకు ట్రై చేద్దామండి. మనం ఇక్కడ టికెట్ రేట్ చెప్పలేదు కదండి, 30 రూపీస్ అండి టికెట్ రేట్. 30. మేము 3 మెంబర్స్ వచ్చాం. రండి చూద్దాం అంతా. అమ్మో, ఎండ మట్టుకు అద్దరిపోతుంది బాబు. మెయిన్ మా కోస్టల్ ఏరియాల్లో ఎండ చాలా ఎక్కువ ఉంటుందండి. మాది అంటే నదీ తీర ప్రాంతం, సముద్ర తీర ప్రాంతాలు కూడా అండి మావన్నీ కూడా. సో విపరీతమైన వేడి ఉంటుందండి ఇక్కడ మాకు గోదావరి జిల్లాల్లో. కంబాల్ చెరువు, ఇది వాటర్ ఫౌంటైన్. బహుశా సాయంత్రం అట్లా పెడతారేమో అండి ఇది, నైట్ టైము. మనం చూద్దామండి, అప్పటి వరకు ఉంటాయి కనుక నైట్ వరకుని వాటర్ ఫౌంటైన్ పెడతారేమో చూద్దాం. అక్కడ ఇదిగోండి, అక్కడ కమలా పువ్వు. కానీ పార్క్ చాలా బాగుందండి. మెయిన్ పిల్లలకి, ఫ్యామిలీస్కి బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది మ్యాప్ అండి ఇక్కడ, ఇది మొత్తం అంతా కలిగి. ఇక్కడ జిప్ లైనర్ కూడా ఉందండి ఇక్కడ, జిప్ లైనర్. అది నేను వాచ్ టవర్ అనుకున్నానండి, వాచ్ టవర్ కాదు, జిప్ లైనర్ అంటది. అక్కడ పెద్ద పెద్ద టవర్స్ ఉన్నాయి చూసారా, ఇది జిప్ లైనర్ అంటుంది. మొత్తానికి పార్కులో తిరుగుతున్నామండి వచ్చి. ఇది ఏదో ఉంది కూర్చోడానికి, చూద్దాం. కూర్చోడానికి బాగుంది ఇది, 4 వైపులో వాటర్ కిందకు వచ్చి బాగుంది. వెళ్దాం, అక్కడ ఎవరో జనాలు ఉన్నారు, మనం వెళ్దామండి మళ్ళీ తర్వాత. ఇది చిన్నపిల్లలకి జంపింగ్ బాల్స్. ఇది చిన్నపిల్లలకి బిలో 5 years 5 minutes 50 రూపీస్. అబ్బో, వెరీ కాస్ట్లీ, వెరీ చీప్. సవకేం కాదులేండి, కాస్ట్లీ. ఇవి చిన్నపిల్లలకి ఇక్కడ, ఇవి చిన్నపిల్లలకి అనమాట అండి, ఆడుకోవడానికి వాళ్ళు పార్క్లో. ఇవ్వండి, వాటర్లో వేసి వదిలేస్తారనుకుంటున్నాను. బోట్ షికారు తిరుగుదాం. వావ్, ఇవి ఎక్కడికి వెళ్ళినా అసలు ఈ గ్రీనరీ చూస్తే మనసు భలే ఉంటుందిలేండి. వావ్, బాగా పెట్టారు ఇవి ఇక్కడ. మనకి గ్రీనరీ అంటే భలే ఇష్టంలేండి, అడుగులన్నా, చెట్లన్నా, మొక్కలన్నా. వావ్, బాగుంది. ఇవి తాటి చెట్టు అనుకుంటాను. ఇవి ఏ మొక్కలండి, భలే ఉన్నాయి ఫ్లవర్స్. కానీ గార్డెన్ మటు బాగా మెయింటైన్ చేశారండి. మన ప్రయాణాన్ని ముందుకు సాగిద్దాం ఎలాగే. ఇది యాక్చువల్లీ పార్కే కానండి, బట్ బాగుంది. అంటే చిన్నపిల్లలకు వచ్చిన, అంటే అడ్వెంచరస్ రైడ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. రోప్ ఒకటి, బోట్ రైడ్స్, అది డ్రైనేజ్ పంపింగ్ స్టేషన్. మరి ఏం చేస్తుందో డ్రైనేజ్ పంపింగ్ స్టేషన్ అంటే, మరి బహుశా డ్రైనేజ్ వాటర్ని క్లీన్ చేస్తారేమో ఉండదు, అంత గ్రీనరీ. రండి చూసేద్దాం, వచ్చాం కదా ఇవన్నీ. బా, కానీ టూ మచ్ బ్యాడ్ స్మెల్, వా హారబుల్. డ్రైనేజ్ అండి ఇది, డ్రైనేజ్ వాటర్ని క్లీన్ చేస్తున్నారు ఇక్కడ. మా బాబోయ్, దారుణమైన స్మెల్ వచ్చిందండి అక్కడ.
యాక్చువల్లీ పార్క్ పిల్లలు ఆడుకోవడానికి అది మటుకు చాలా బాగుంటుందండి. పిల్లలతో వస్తే కనుక సూపర్. ఇక్కడ ఏదో ఇండోర్ ఇక్కడ ఏదో స్టేడియం కూడా ఉందండి. ఇక్కడ ఏదో చూద్దాంరా. బాస్కెట్బాల్ స్టేడియం ఏమండి ఇది. చిన్నపిల్లలకి ఉన్నాయండి అక్కడ ఎద్దు బొమ్మలు అయ్యి. స్టేడియం అండి ఇది. ఇది షటిల్ కోర్ట్ అండి. ఇది మధ్యలో పిల్లర్స్ ఉన్నాయి కదా, ఇదిగోండి అక్కడ నెట్ట కడతారనమాట అండి దానికి దీనికి మధ్యన. షటిల్ కోర్ట్ ఇది. ఇక్కడ కూర్చుని వీక్షించవచ్చు అనమాట. బాగుందండి. అందరూ వస్తే మంచి ఫ్యామిలీస్ వస్తే మరి బాగా ఎంజాయ్ చేస్తారు ఈ పార్కులోని. రీసెంట్గానే ఇది డెవలప్ చేశారండి. ఇది చాలా రీసెంట్గా డెవలప్ చేశారండి దీన్ని. కానీ మెయిన్ నైట్ టైం అయితే అదిరిపోతుంది అనుకుంటానండి. ఆ వాటర్ ఫౌంటైన్స్ మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తానండి నైట్ ఉండి. ఇక్కడ చూద్దాం. అక్కడ బోట్ రైడ్ ఉంది, చాలా ఉన్నాయి, చూద్దాం రండి. ఇదో వాచ్ టవరా? ఇది వాచ్ టవర్ కదండి, రోప్. ఇందాక మాట్లాడుకున్నాం కదా రోప్ రైలని, రోప్ లైనర్ అదేండి ఇది. మీరు ఇక్కడ ఏది ఇక్కడ పైకి ఎక్కి వెళ్ళలేమండి మనం. బాగా డెవలప్ చేశారు. ఇక్కడి నుంచి ఈ రోప్ లైనర్ నుంచి అక్కడ ఉంది చూసారా రోప్ లైనర్, అక్కడికి వెళ్తామండి. తర్వాత ఆ రోప్ లైనర్ నుంచి ఇలాగొచ్చి ఇక్కడ ఉంది రోప్ లైనర్, అక్కడికి వెళ్తాం అనమాట అండి. రండి అదర్ ఇంకేమున్నాయో చూద్దాం ఈ పార్కులో. నాకు చాలా బాగా చెప్పారండి పార్క్ గురించి. రీసెంట్గా ఓపెన్ చేశారు, బాగుందండి. ఇవన్నీ చెట్లు, డస్ట్బిన్స్ ఉన్నాయండి. మీరు చెత్త తెచ్చారనుకోండి ఈ డస్ట్బిన్స్లో వేయండి, మన పర్యావరణాన్ని కాపాడండి. నేను ప్రతి వీడియోలోనే చెప్తానండి నేను డస్ట్బిన్స్ వాడండి అని. ఇది కిడ్స్ ప్లే ఏరియా, మన ప్లే ఏరియా కాదు. మా మరదండి దాన్ని కిడ్స్ ప్లే ఏరియాకి వచ్చి ఉయ్యలుగుతుంది. ఇదంతా కిడ్స్ దండి, ఇదంతానే చిన్నపిల్లలు ఆడుకోవచ్చు, జారచ్చు, తోగచ్చు, తొల్లచ్చు, ఏమన్నా చేయొచ్చు పిల్లలకి. కిడ్స్ ప్లే ఏరియా అంతా కూడా. మా వాళ్ళు ఇద్దరు వచ్చారు, ఆడు మా తమ్ముడు మా మరదలోనండి. వాళ్ళు బిజీలో వాళ్ళు ఉన్నారు. ఒరే రండిరా నాతో పాటు తిరగండిరా అంటే, లేదు 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 మా పని మేము చేసుకుంటామని వెళ్ళాం. ఏంటి బాగా ఊగుతున్నావా? ఊగు ఊగు ఊగు. ఆగు, ఎవడ చూడట్లేదు కదా. అబ్బో హాహా, చిన్నప్పుడు ఊగేవాళ్ళు అండి ఇలాగా. ఇప్పుడు చిన్నపిల్లలు వచ్చారంటే నన్ను అవతల పొమ్మంటారు ఎక్కడి నుంచి. అరే ఎత్తిలాగా ఉన్నావు, నీకు తేడా లేదంటే వాళ్ళు ఊగుతున్నావు అని అంటారు. అమ్మ ఎన్ని సంవత్సరాలు అయిందో ఉయ్యాలుకి. ఒరే ఎవడ నూపండ్రా, నేనే ఊగుతున్నాను కదా. మా వాళ్ళని ఎంజాయ్ చెయ్యండి రా అంటే ఇంకిద్దరు వచ్చారండి నాతో పాటు, మా మరదలో మా తమ్ముడు. పిల్లలు నూపండ్రా అంటే వీళ్ళు నేను ఊపాలంటాను. ఆ ఊగడం ఒరే చిన్నగా ఊగరు రే చైతు, చిన్న ఊగు ఎందుకు, చిన్నపిల్లలకి ఇది కిడ్స్ వేరు. ఊగు నెమ్మది ఊగు. మా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అమ్మా ఇదిగోండి కిడ్స్ ప్లే ఏరియా. ఇక్కడ ఇంకోటి ఏదో ఉందో చూద్దాం రండి. ఇది అయ్యమ్మ కంబల్ చెరువా? ఒరే ఇది ఏంటిది? యామట్ కంబల్ చెరువు, యామట్ కంబాల చెరువా? ఓరి ఈడమ్మ సచ్చాను కదా ఈ పదం చదవడం అందుకు నేను. యామట్ కంబాల చెరువు, బాగుంది బాగుంది బాగుంది.
ఇది ఫోటోషూట్కి అనమాట అండి. ఇది జింక అండి, జింక అంటే గ్రీనరీ మటు బాగా డెవలప్ చేస్తున్నారు. వెనకాల ఉన్నది అది గ్రీన్ మ్యాట్ అండి, అది ఒరిజినల్ గ్రీన్ చెట్లు కాదు. ఇది కూడా అదేనండి, ఇవి చెట్లు అనమాట ఇవి. కానీ ఇది బాగా డెవలప్ చేశారండి దీన్ని మధ్యకాలంలోనే, చాలా బాగా డెవలప్ చేశారు. ఇది వరకు అంత ఎలా ఉండేది కాదంటండి. ఇది మా ఆంధ్రప్రదేశ్, మా ఆంధ్రప్రదేశ్ మా ఆంధ్రప్రదేశ్ అండి ఇది. మా ఊళ్ళు మొత్తం తిరిగేస్తున్నారు ఇదంతా కూడా. ఇది సిట్టింగ్ ఏరియా అండి, ఇది చూడరా. మా ఊళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఎంజాయ్ ఏమన్నా కానీ అండి, అయ్యో బాబోయ్ వేడి ఘోరం. చెట్లు చుట్టూ తిరగాలంటే చాలా ఉందండి. ఇది నేను చుట్టూ తిరుగుతున్నాను. ఇక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ రాశారు. ఇక్కడ వచ్చిన టెంపుల్ కూడా ఉంది, కాకపోతే ఆ టెంపుల్ ఈ పార్క్కి సంబంధం లేదండి. అది కూర్చోవడందుకు బా పచ్చని చెట్ల మధ్యలో కూర్చుంటే వావ్, ఇలా పచ్చగా ఉండి ఇలా కూర్చుంటే ఆహా, ఆ ఆనందమే వేరండి. కానీ చాలా బాగుంది పార్క్. అంటే లోకల్స్ రావడానికి అయితే కనుక వెరీ హ్యాపీ ఇక్కడ, లోకల్స్ ఎస్పెషల్లీ. కానీ మేమైతే 4కి వచ్చానండి ఇక్కడికి. అయ్యి బాబోయ్, ఆ టైంకి రావద్దు బాబోయ్, విపరీతమైన వేడి, ఎండలు, చెమట, వేసవికాలం వచ్చాం. చాలా హారబుల్గా ఉందండి. నాకు ఈ గ్రీనరీ బాగుంది. అక్కడ కూర్చున్నాను కాసేపు, చల్లగా ఉంది. మిగతా విషయాలు దారిలో మాట్లాడుకున్నాం రండి. ఆ ఆయాసం వచ్చేస్తుంది. అమ్మ, 2 దారిలో మాట్లాడుకుందాం మిగతాయి. ఈ లోపల బొమ్మలు ఇట్టారండి. ఏనుగు, ఆవు, పంది పిల్లలు, పందులు ఇవ్వండి, పందులు, పిగ్లెట్స్. కానీ కిడ్స్ అయితే సూపర్ ఎంజాయ్ చేస్తారండి నిజంగా. రాజమండ్రిలో ఎవరన్నా ఉండి మీకు తెలియకపోతే, మీకు పిల్లలు ఉంటే ఆ పిల్లల్ని తీసుకుని వచ్చేయండి. చిన్న చిన్న చీమలు చీమ బొమ్మలు కూడా ఉన్నాయి. చీమ బొమ్మలు, జిరాఫీ కూడా ఉంది ఇక్కడ. ఈ ఒరిజినల్ స్టోన్ కాదండి, జస్ట్ ప్రింట్ అంతే. ఫెన్సింగ్ దాటి లోపలికి వెళ్ళకూడదు, మన మంచి కోసం పాడు చేస్తామని. జిరాఫీ బొమ్మ అండి, ఒరిజినల్ జిరాఫీ కాదు. కంబాల చెరువు, ట్రయం, టెపస్ట్రీ. ఇవి మనకు వద్దులండి, ఇవన్నీ ఇవి చూసుకుందాం మనం. వ్యూయింగ్ గ్యాలరీ, టీమ్, చాలా ఉన్నాయండి. కంబాల చెరువు, ఇవి ఆన్ సైట్. అంటే దీన్ని డెవలప్ చేసినప్పుడు జరిగిన ఫొటోస్ అన్నీ పెట్టారనమాట అండి ఇక్కడ. ఇది డెవలప్ చేస్తున్నప్పుడు ఫోటోలు అండి. అమ్మో ఎలా ఉందో. అది ఇందాక మీకు చూపించానా, రోప్ బ్రిడ్జ్, అదండి ఇది. కడుతున్నారు. ఇందాక ఏమెట్ట కంబాల చెరువు అని చూపించాను కదండి, అది ఇదివరకు ఇలా ఉండేదండి, అది కట్టకముందు. ఇవన్నీ కట్టకముందు ఫోటోలు ఇవన్నీ బాగుంది. ఇది నైట్ టైం అనుకుంటానండి, డ్రోన్ షాట్. ఇదండి ఫస్ట్ ఫోటో అనుకుంటానండి. చూసారు అంత డర్టీగా ఉందో. ఫస్ట్లో చూసారు అంత చెత్త, ప్లాస్టిక్ అంత వరస్ట్గా ఉందో. ఫస్ట్లో తీసిన ఫోటోలు అండి. ఇదిగోండి ప్లాస్టిక్,
అంతా క్లీన్ చేసి దీని అలా క్లీన్ చేసి ఎంత అందంగా తీర్చిదిద్దారండి దీన్ని. ఒక చెత్తలా ఉండేదాన్ని ఒక స్వర్గంలా తీర్చిదిద్దారు. అందుకనే చెప్పారా నాకు కంపల్సరీ చాలా బాగుంది, వచ్చి చూడండి. ఇలాంటి వాటిని వీడియో తెస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఇదిగోండి, ఇది కడుతున్నప్పుడు చెరువు ఎలా ఉండేదో చూడండి. ఇదిగో అది రోప్ అన్నాం కదండి, రోప్ లైనర్ అవి ఇవి. ఇదిగోండి కడుతున్నప్పుడు, అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు అండి, కడుతున్న ఫోటోలు అనమాట అండి ఇవన్నీ కూడా. ఇందాక ఏమట్టి కంపల్సరీ అని చెప్పి ఫోటో చూపించాను కదండి, అది ఇదిగోండి కడుతున్నప్పుడు. కానీ ఒక చెత్తలా ఉన్నదాన్ని ఒక స్వర్గంలో తీర్చిదిద్దారండి ఇక్కడ ఇలా. మీరు కడుతున్నప్పుడు ఫోటో చూడండి ఎంత డట్టిగా ఉందో. మీకు ఇందులో ఎలా కనిపిస్తుందో నాకు తెలీదు. ఫోటో మటుకు బాబోయ్ ఇంత ప్లాస్టిక్ చెత్త కష్టంగా ఉందండి ఇది. దీన్ని డెవలప్ చేశారనమాట అండి బాగా. ఎంత వస్తువు చూడండి ప్లాస్టిక్. అసలు ఎంత వరస్ట్గా ఉందో చూసారండి ఇది. ఒక్కప్పుడు కంపల్సరీ కన్స్ట్రక్షన్ టైం ఇది ఒక్కప్పుడు ఇలా ఉండేదండి కంపల్సరీ. చెత్త ప్లాస్టిక్ వరస్ట్ ఎంత ఉన్నదండి, ఇంత చెత్త ఈ ఫోటోలో ఉన్నదాన్ని చూడండి ఎలా మార్చేశారండి మొత్తం. అసలు ప్లాస్టిక్ అనేది లేకుండా మొత్తం క్లీన్ చేసి వావ్ నిజంగా చాలా బాగా చేశారండి. ఇక్కడ అయిన ఫోటోలు చూపిస్తాను ఉంటాను మీకు. ఇదిగోండి అదంతా కన్స్ట్రక్షన్ అవ్వకముందు, ఇవి కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఫోటోలు అండి ఇవన్నీ కూడా. కొన్ని చూపిస్తానండి నేను, అన్నీ చూపించిన వాళ్ళ టీమ్స్. ఇదిగోండి ఆ ఫోటోలు కంపల్సరీ. ఈ పార్క్లో జిమ్ కూడా పెట్టారండి. మా వాళ్ళు ప్రతిదీ ఎంజాయ్ చేస్తున్నారు. మా వాళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ కూర్చుంటున్నారు వెళ్ళిపోయి. ఇవి రైతులు ఫార్మింగ్ అండి. రైతు విత్తనాలు చల్లుతున్నప్పుడు అంటే బొమ్మ అనమాట అండి ఇది, అలా గీశారు. ఇవన్నీ పక్షులకి మేత వేస్తున్నట్టు అనుకుంటానండి. కాకి కొండలో వేస్తుందండి రాయలు వాటర్ తాగడం కోసం. కానీ ఒక్కటైతే నేను చెప్తానండి, మరి నాకు ఈ వీడియో ఎప్పుడు పబ్లిష్ అవుతుందో తెలియదు. మీకు ఇల్లు ఉంటే ఇంటి ముందు చిన్న డొక్కుతో కొన్ని నీళ్ళు పెట్టండి. ఎందుకంటే పక్షులు వచ్చినప్పుడు వాటికి వాటర్ తాగితే అనమాట అండి అవి వచ్చి. అలా పెట్టారంటే నీళ్ళు, చిన్న ధాన్యం కానీ ఏదైనా ధాన్యం కానీ వాటర్ ఇంటి బయట పెట్టండి చాలు, అవి వచ్చి తాగితే అన్నమాట. తాబేలు బొమ్మలు, ర్యాబిట్, పులి, బోన్లో ఉన్న పులి బొమ్మ అండి ఇవన్నీ కూడా. ఇవి కూర్చోవడానికి చైర్స్. కానీ చాలా బాగా డెవలప్ చేశారండి పార్క్ని. మనకి ఎక్కడికి వెళ్ళినా లవర్స్ కాల్ తప్పదు కదండి. ఎక్కడున్నా కానీ ముందు వాళ్ళు ఉంటారు పాడు చేయడానికి వచ్చి, ఫ్యామిలీస్ వచ్చే ఏరియాని. జంతువులు బాగా డెవలప్ చేశారు, బాగా పెట్టారు ఈ బొమ్మలన్నీ కూడా. వావ్ బాతులండి ఇవి, ఉన్నందుకు ఇల్లు అనుకుంటాను ఇది. ఇక్కడ బాతులు అయిగొండ వాళ్ళు అక్కడ పోయి ఈత కొట్టుకుంటున్నాయి ఇళ్ళకి. బాతులు అక్కడ ఈత కొట్టుకుంటున్నాయి ఇల్లు. రండి ఇంకా చూద్దాం. అంత గార్డెన్ బాగా డెవలప్ చేశారు. ఇవి అంతా అందం కోసం పెట్టుకునే ప్లాంట్స్ అండి ఇవన్నీ కూడా. మొక్కలు కాటన్స్ మొక్కలు అంటారు కదా, అవన్నమాట అండి. అమ్మా కానీ
సమ్మర్లో బాబోయ్ ఈవినింగ్ చల్లబడ్డాక రావడం చాలా బెటర్ అండి ఇక్కడికి. మేము మిట్ట మధ్యాహ్నం ఎండలు వచ్చాము మేము. పాపం మా 2 పిల్లలు వచ్చారు వెనకాల, చిన్న చిన్న పిల్లలు. వాళ్ళు దాంచి ఒగురిసేస్తున్నారు పాపం ఎండలకి. కానీ ఒకప్పుడు ఒక చెత్త, ఒక ప్లాస్టిక్ ఉన్నది ఈరోజు ఎంతలాగా మార్చారంటే చాలా మెచ్చుకోదగ్గ విషయం అండి అది. నిజంగా చాలా బాగా చేశారు నిజంగా. నేను విన్నానండి కంబాల చెరువు గురించి, ఎప్పుడు ఇంచుమించు ఒక 1.5 month బ్యాక్ ఎప్పుడో చెప్పారు నాకండి దీని గురించి. ఇక్కడ కంబాల చెరువు ఒకటి ఉందని చూడమని. బట్ దీన్ని ఓపెన్ చేసి 5 months 6 months అయినట్టు ఉంది. అంత ఎగ్జాక్ట్ నాకు తెలీదు. అనుకున్నాను సర్లే ఏం వెళ్తాం చూద్దాంలే అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్లాస్టిక్ని అంతా తీసేసి ఒక వరస్ట్గా ఉన్నదాన్ని ఒక స్వర్గంలో మార్చారు ఇక్కడ. నిజంగా రాజమండ్రి సిటీలో కంపల్సరీగా విజిట్ చేయండి. మిస్ అయిన వాళ్ళు చాలామంది చూసే ఉంటారు కానీ బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళు కంపల్సరీగా వచ్చి విజిట్ చేయండి. కిడ్స్ ఉంటే కనుక పిల్లల్ని తీసుకురండి. పిల్లలు అయితే మటుకు బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. చిన్న పిల్లలు, మీకు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు కూడా రావచ్చు. వాళ్ళే కదా ఎవరన్నా వచ్చి చూడవచ్చు. మన అందరిది ఇది వాళ్ళదే వెళ్దే కదా మనదే. కానీ వచ్చిన వాళ్ళు మటుకు పర్యావరణాన్ని నీట్గా మెయింటైన్ చేయండి. తెచ్చి పాడేసి పోవడం కాదు, నీట్గా పెట్టండి పర్యావరణాన్ని. ఆకులు ఎలా ఉంటాయంటారా? ఆకులు ఏమి ఉండదని కలిసిపోతాయి మట్టిలో అని. వచ్చినప్పుడు చాక్లెట్స్ కానీ ఏం తెచ్చినా పాడేసుకున్నా డస్ట్బిన్లు వేసాను. మనలో చాలా పెట్టారు డస్ట్బిన్లు. చెరువు కానీ చెరువు కాదు, స్వర్గం. బాగుంది. అయ్యో బాబాయ్ ఈ ఎండ తాపానికి ఇదిగోండి పేపర్ కప్పులో షుగర్ కేన్ జ్యూస్. ఎదురా మా ఊడి తాగేసాడు ఆల్రెడీ. నీదేది భార్గవి? మా పాప ఇంకా తాగుతుంది. అది మరి ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉందండి లోపల. షుగర్ కేన్, వాటర్ బాటిల్స్, డ్రింక్స్ అన్నీ అవైలబుల్ అవుతాయి. షుగర్ కేన్ ఆరోగ్యానికి మంచిది కాబట్టి మేము షుగర్ కేన్ తీసుకున్నాం అనమాట. అది సైకిల్ తొక్కుని వెళ్ళొచ్చు అనమాట అండి ఆ రోడ్ వేలో. అదంతా ఎండగా నడుచుకుంటూ వచ్చేసామండి ఎక్కడికి. మా వాళ్ళు ఫుడ్ కోర్ట్ చూశారు, లాక్కొచ్చేసారండి ఎక్కడికి నన్ను. ఇదిగోండి షుగర్ కేన్. అర్జెంట్గా దీన్ని తాగి ఈ ఎండ తాపాన్ని తగ్గించుకోవాలి అర్జెంట్గా ఇప్పుడు. ఇంకోటి ఆ డస్ట్బిన్లో పాడేస్తాం మేము, బయట ఎక్కడ పాడేయం. అమ్మా ఇదిగోండి పార్క్. మా వాళ్ళు మొత్తం వాడిపోయారు పాపం పిల్లలిద్దరూ కూడా. తీసుకొచ్చాను ఇద్దరిని, మా తమ్ముడు మా మరదలని. ఇద్దరు వాడిపోయారు పాపం. ఫుల్ సన్లైట్ ఉంది. ఇదంతా కూడా వాటర్ మీద కట్టారు. చాలా బాగుంది, పిల్లలతో రావచ్చు. యాక్చువల్లీ మేము బోట్ రైడ్ కూడా చేద్దాం అనుకున్నాం. చూస్తానండి, బోట్ రైడ్కి వెళ్ళాలంటే వెళ్దాం. ఇది ఓవరాల్ లుక్ అండి ఇక్కడ దీనిది. ఇక్కడ చేపలు కనిపిస్తున్నాయి మీకు. ఇదిగోండి చేపలు, అవి గుట్లు ఉన్నాయి చేపలు లోపలంతా కూడా. ఇక్కడ చూపిస్తాను ఉండండి మీకు. అయ్యో చేపలు, ఇందులో కొన్ని వేల చేపలు వేసారంటండి ఇందులో. ఇవి ఇక్కడ చేపలు అయ్యి కెమెరాలో కనిపించట్లేదు. ఓ మరి బ్లర్ అయిపోయింది. ఇక్కడే బాగా కనిపిస్తున్నాయి చేపలు. మీకు కనిపిస్తున్నాయి, వెళ్ళిపోయినాయి. ఇక గుట్లు ఉన్నాయి. చూపిస్తాను ఉండండి చేపలు. ఏ చేపలు ఇగోండి చేపలు. ఇక్కడ కొన్ని వేల చేపలు వేసారంటండి ఇందులో. ఎన్నో చెప్పారు కౌంటు, నాకంత జ్ఞాపకం లేదు. సో ఈ చెరువు అంతా చేపలు ఉన్నాయండి మొత్తం. కొన్ని వేల చేపలు వేసారంటండి తీసుకొచ్చి చెరువు నిండా కూడా. ఇదేంటండి ఇది నీటి మీద తేలియాడుతుంది. ఇది ఒక రైడ్ ఏమో. వాటర్ ఫౌంటైన్స్ అండి ఇవన్నీ కూడా. సన్లైట్. అక్కడ బోట్ రైడ్ ఉంది, కాకపోతే ఇవేం ఓపెన్ చేయలేదండి ఇంకా. బహుశా మీరు ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలీదు. అదే రెస్ట్ ఏరియా అది. అమ్మా కానీ ఇంకా మేమేమి ఎక్కట్లేదండి మీ వాళ్ళ. చాలా అనుకున్నాం వచ్చాం ఇక్కడికి, అదే ఎక్కుదామని అనుకున్నాం కానీ ఇక్కడ ఇంకా ఓపెన్ చేయట్లేదండి. ఇక్కడ ఇంకా ఓపెన్ చేయలేదు.
అదొక బ్రిడ్జ్, అది చిన్నది అందంగా ఎదరకొచ్చి చూడటం. చూసారు కదండి ఈ వీడియో, బాగా వచ్చిందని అనుకుంటున్నాను నేను. కానీ పార్క్ బాగుంది, రావచ్చు. అంటే ఈ లోకల్లో ఉన్న ఊళ్ళో కంపల్సరీ రావచ్చు. పిల్లలు ఎవరన్నా మంచిగా రావచ్చు, చూడవచ్చు. రైడ్స్ కూడా చాలా ఉన్నాయి. ట్రై చేస్తూ ఉంటాను రైడ్స్, కానీ ఇంకా ఏం ఓపెన్ అవ్వలేదు. కానీ మా ఇద్దరు పిల్లలు వచ్చారు నాతో పాటు, ఇద్దరు కూడా ఇయర్స్ వచ్చారండి. ఇక్కడ నేను 4 గంటలు తీసుకొచ్చాను ఇక్కడికి, అంటే 3-4 వచ్చామండి. ఏంటి సో వాడిపోయారు, నేను బాగా నేర్చి వస్తున్నాను. నాకు కూడా నాతో పాటు అయితే మా తమ్ముడు మా మరద వచ్చిందని చెప్పాను కదండి. ఒక పిల్లలిద్దరూ వాడిపోయారు, నేను వాడిపోయానండి. ఎండలో బాగా ఏం చేసి వచ్చేసింది. సో ఇది రైట్ సైడ్ ఇంకేం చేయదలుచుకోలేదు, ఎందుకంటే నేను చేద్దామని ఓపెన్ చేయలేదండి ఇంకా. సో ఇంకా ఎక్కడికి వీడియో ఎండ్ చేద్దామని అనుకుంటున్నాను. ఆ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్తే మా వాళ్ళు నవ్వుతున్నారు, పర్లేదు, మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. మా వాళ్ళు నవ్వుతున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఇంకో విషయం అండి, రాజమండ్రి సిటీలో ఉంటే ఈ పార్క్ లేకపోతే కనుక కంపల్సరీగా రండి. అంటే బోట్ ఈవెంట్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో నాకు అంత ఐడియా ఇంకా తెలియదు. టైమింగ్స్ ఏం పెట్టలేదు ఈ రైడ్స్కి. ఓసెన్లో ఓపెన్ చేస్తారేమో చూడాలి, ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు. మేమైతే ఇంకా ఎక్కడితే ఈ వీడియో అని చేస్తున్నాను. ఇంకా రైడ్స్ ఏం ఎక్కట్లేదు. రోప్లైనర్ ఉంది, సైకిల్ తొక్కి ఉంది, అక్కడైతే బోట్ తొక్కచ్చు, వాటర్ ఫౌంటైన్ నైట్ వరకు ఉండాలనుకుంటున్నాను ఇవన్నీ చేయాలంటే. సో ఇంకా మనకి ఇంకా నేను తిరుగుతాను కానీ పాపం మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు నాతో పాటు వచ్చి. వాళ్ళు ఇబ్బంది పెట్టదలుచుకోలేదు నేను. సో మన వాళ్ళు ఎక్కడికన్నా మంచి చల్లగా ప్లేస్కి వెళ్ళిపోదామన్నారు, తీసుకెళ్తానని మా వాళ్ళు అందరూ. ఒక్కరికి వీడియో అని చేస్తాను ఫ్రెండ్స్. దయచేసి నన్ను నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన అందరూ అయితే నా నేను ఎలా చెప్తానని కాదు, ఈ కొట్టే ప్రతి లైక్ నాకు ఫర్దర్ వీడియోస్కి చాలా హెల్ప్ అవుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. నాకు చూస్తున్నారు వీడియో, సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సేపు ఆన్లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.